మినీ ప్రపంచానికి స్వాగతం అండి. ఈ కొత్తగా జోనల్ వ్యవస్థని ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగింది. దాని యొక్క ప్రభావము ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగులందరి మీద కూడా ఉండబోతూ ఉంది. కాబట్టి ఈ జోనల్ వ్యవస్థ ఏర్పాటు, దాని యొక్క పరిణామాలు, జరగబోయే సంగతులన్నిటి మీద వివరంగా తెలుసుకునేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తూ ఉన్న మరి మూర్తి గారి దగ్గరికి రావటం జరిగింది. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే సార్. అసలు ఈ జోనల్ వ్యవస్థ అనే దాన్ని ఇప్పుడు కేంద్రం ఎందుకు ఏర్పాటు చేసిందంటారు? ఇప్పుడు ఏర్పాటు చేయాల్సిన అవసరం? ముందుగా మినీ ప్రపంచం ప్రేక్షకులందరికీ నమస్కారం. తర్వాత నాకు ఈ ఛానల్లో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు తేవాల్సి వచ్చిందంటే, మనకి ఆర్టికల్ 371D అని 1975వ సంవత్సరంలో అప్పుడు కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈ జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయడం జరిగింది. అయితే అది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి రూపొందించడం జరిగింది. తర్వాత ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత గత 10 సంవత్సరాలుగా ఆ పాత జోనల్ వ్యవస్థనే ఫాలో అవటం జరుగుతుంది. అప్పట్లో ఏంటంటే ఈ ఆంధ్ర ప్రాంతం అనేది జోన్ 1గా ఉండేది, తెలంగాణ ప్రాంతం కూడా కలిసి జోన్ 2గా, మల్టీ జోన్ 2గా ఉండేది. ఇప్పుడు ఈ జోనల్ వ్యవస్థ రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని వ్యవస్థీకరించాల్సిన అవసరం ఏర్పడింది. రెండోది ఏంటంటే, కొత్తగా మొన్న ఏప్రిల్ 22లో ఈ 13 జిల్లాలు 26 జిల్లాలు అయిన తర్వాత కూడా ఉద్యోగుల యొక్క బదిలీలు కానీ, ట్రాన్స్ఫర్లు కానీ, ప్రమోషన్లు కానీ, సీనియారిటీ వీటన్నిటినీ కూడా సాల్వ్ చేయాలంటే ఈ రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్న కారణంగా కేవలం 13 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగానే చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతోంది. 26 జిల్లాలని తీసుకోవడానికి ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల కారణంగా చేయడానికి అవకాశం లేకుండా ఉంది. అందుకని ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ కొత్తగా వచ్చిన రాష్ట్రం విడిపోయి ఈ 26 జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి 26 జిల్లాల ప్రాతిపదికగా మళ్ళీ రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించవలసిందిగా కేంద్రానికి మన ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఆ ప్రతిపాదనల్ని అంగీకరిస్తూ కేంద్రం రాష్ట్రపతి గారి ద్వారా ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందనమాట. ఇవేంటంటే 1975లో ఇచ్చినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వుల్ని వాటిని తొలగిస్తూ ఆ ఉత్తర్వుల స్థానంలో ఈ 2025 రాష్ట్రపతి ఉత్తర్వులు అనేటువంటి దాన్ని ఈ గెజిట్ ద్వారా ఆ ఉద్యోగుల కోసమని జారీ చేయడం జరిగింది. ఇది దీని యొక్క నేపథ్యం. అంటే ఈ దీంట్లో చోటు చేసుకున్న మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా సార్? ఈ కొత్త జోనల్ వ్యవస్థ అంటే పాతగా ఉన్న దాంట్లో ఏంటంటే 13 జిల్లాలుగా ఉన్నాయి. ఒకటి ఇప్పుడు 26 జిల్లాలు వచ్చాయి కాబట్టి ఈ 26 జిల్లాలని తీసుకుంటూ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనకు పాత వ్యవస్థ ప్రకారం ఏంటంటే జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అని 4 ఉన్నాయి. పాత వ్యవస్థలో జోన్ 1లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, జోన్ 2లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, జోన్ 3లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, జోన్ 4లో రాయలసీమ జిల్లాలు కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూర్, ఇలా 4 జోన్లుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం చేశారంటే దాటిని 6 జోన్లుగా మార్చారు. 26 జిల్లాలని 4 జోన్లుగా ఉన్న 13 జిల్లాలని 6 జోన్లుగా మార్చి ఈ 26 జిల్లాలని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీనిలో ఏంటంటే జోన్ 1లో వచ్చేసి మనకి ఏంటంటే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, ఈ 5 జిల్లాలని మనకి జోన్ 1లో ఇవ్వటం జరిగింది. అలాగే జోన్ 2లో ఏఎస్ఆర్ జిల్లా, తర్వాత ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఈ 4 జిల్లాలని జోన్ 2లో ఇవ్వటం జరిగింది. అలాగే జోన్ 3 వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లా వరకు జోన్ 3. నెక్స్ట్ జోన్ 4 వచ్చేటప్పటికి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, పల్నాడు, ఈ 5 జిల్లాలని జోన్ 3గా జోన్ 4గా విభజించడం జరిగింది. అలాగే జోన్ 5 తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, ఈ 4 జిల్లాలని జోన్ 5గా, జోన్ 6 వచ్చేసి నంద్యాల, అనంతపూర్, కర్నూలు, సత్యసాయి డిస్ట్రిక్ట్. ఈ రకంగా ఏంటంటే 4 జోన్లుగా ఉన్నదాన్ని 6 జోన్లుగా విభజించడం జరిగింది. అలాగే ఇంకొక మార్పు ఏం చేశారంటే, ఇప్పుడు మనకి మల్టీ జోన్స్ అని ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 ఉండేది. అదే మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దాని ప్రకారం ఏంటంటే మల్టీ జోన్ 1లో మనకి శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు వరకు మల్టీ జోన్ 1, రాయలసీమ జిల్లాలు వచ్చేసి మల్టీ జోన్ 2, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూర్, పాత 4 జిల్లాలు కలిపి మల్టీ జోన్ 2గా ఉంది. మిగిలిన ఈ కోస్తాంధ్ర మొత్తం, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర మొత్తం మల్టీ జోన్గా 1గా ఉంది.
ఇది ఉమ్మడి రాష్ట్రంలో చేసినటువంటి ఉత్తర్వులు. దాన్ని సవరించలేదు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఈ 4 జిల్లాలతో పాటు తెలంగాణ 9 జిల్లాలు కలిసి 13 జిల్లాలు మల్టీజోన్ 2గా ఉండేవి. ఇప్పుడు రాష్ట్రం విడిపోయి ఆ జిల్లాలు అటు వెళ్ళిపోయినాయి కాబట్టి మన రాష్ట్రంలో మల్టీజోన్ 2లో 4 జిల్లాలే మిగిలినాయి. సో ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే మల్టీజోన్ 1, మల్టీజోన్ 2ని మళ్ళా పునర్వ్యవస్థీకరించారు. ఇది ఏం చేశారంటే శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా వరకు మల్టీజోన్ 1గా చేశారు. ఇక గుంటూరు దగ్గర నుంచి ఈ పైకి రాయలసీమ జిల్లాల వరకు కూడా మల్టీజోన్ 2గా పెట్టడం జరిగిందనమాట. సో ఈ కృష్ణా నదికి అవతల ఉండేటువంటి జిల్లాలన్నీ కూడా మల్టీజోన్ 1, ఈ కృష్ణా నదికి యువతల గుంటూరు దగ్గర నుంచి రాయలసీమ, కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం వరకు ఉన్న జిల్లాలన్నీ కూడా మల్టీజోన్ 2గా పునఃస్థీకరించడం జరిగిందనమాట. సో ఇది ఈ జిల్లాల్లో మార్పులు చేశారు. అంటే దీని అర్థం ఏంటంటే ఈ మల్టీజోన్ జోన్స్ అండ్ మల్టీజోన్ జిల్లా, జోన్, మల్టీజోన్ 3 వ్యవస్థలు. ఈ వ్యవస్థలకు లోబడే ఉద్యోగుల యొక్క సర్వీస్ మ్యాటర్స్ అనేటువంటివి డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం. కాబట్టి ఇక నుంచి ఏంటంటే 26 జిల్లాలుగా తీసుకోవటం, అలాగే జోనల్ వ్యవస్థ తీసుకోవటం, మల్టీజోన్ వ్యవస్థ తీసుకోవటం జరిగింది. ఇది వచ్చినటువంటి మార్పు. అంటే ఇప్పుడు ఈ జోనల్ వ్యవస్థ కొత్తవి తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ ప్రమోషన్ల వ్యవహారంలో కానీ లేదా సీనియారిటీ లిస్టులు తయారు చేసే వ్యవహారంలో కానీ ఇది ఏ రకమైన ప్రభావాన్ని చూపుతున్నారు? అవును, ఇప్పుడు ఏంటంటే ఈ మల్టీజోన్ వ్యవస్థలో ఏంటంటే ముందు జిల్లా క్యాడర్గా చూస్తే జూనియర్ అసిస్టెంట్ స్కేల్ కానీ లేదా అంతకంటే తక్కువ స్కేల్, జూనియర్ అసిస్టెంట్తో సమానమైంది కానీ అంతకంటే తక్కువ స్కేల్ కలిగినటువంటి పోస్టులన్నీ కూడా జిల్లా స్థాయి పోస్టులుగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా అదే ఉంది, ప్రస్తుతం కూడా అదే ఉంది, కొత్త దాంట్లో కూడా అదే ఇచ్చారు. కాబట్టి వాళ్ళ జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఎలాంటి మార్పులు ఉండవు, ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో ఉంటారు. తర్వాత జూనియర్ అసిస్టెంట్ కంటే పైన అంటే సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ అంటే ఎక్కువ స్కేల్ ఉన్న సీనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్ స్థాయి వరకు జోనల్ వ్యవస్థగా చేశారనమాట. అంటే 3 ఇప్పుడు నేను చెప్పా కదా 6 జోన్స్ అని, ఆ జోనల్ ఆ జోన్లో ఉండే 4 పరిధిలో ఎక్కడికైనా బదిలీ ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు, సీనియారిటీ అంతా కూడా ఆ జోన్ పరిధిలో చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రస్తుతం ఉన్న వాటిల్లో కొన్ని డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా జిల్లా క్యాడర్లో ఉన్నాయి. కొన్ని డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ జోనల్ క్యాడర్లో ఉన్నాయి. ఉదాహరణ తీసుకుంటే ట్రెజరీస్ డిపార్ట్మెంట్లో సీనియర్ అకౌంటెంట్ జిల్లా పోస్ట్, ఇప్పుడు అది జోనల్ అవుతుంది. అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్ అనేది జోనల్ పోస్టు, కాబట్టి అది జోనల్లోనే ఉంటుంది. సో ఇట్లా ఏంటంటే కొన్ని జిల్లాల్లో ఇప్పుడు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకున్నారనుకోండి, సీనియర్ అసిస్టెంట్ వరకు కూడా జిల్లా స్థాయిలో ఉంది, కానీ ఇప్పుడు అది జోనల్ స్థాయిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్ దగ్గర నుంచే జోనల్లో ఉందన్నమాట. సో ఇట్లా ఏంటంటే కొత్త దానిలో ఈ జోనల్ వ్యవస్థ చేసినప్పుడు కొన్ని ప్రస్తుతం జిల్లా క్యాడర్గా ఉన్నటువంటి పోస్టులు జోనల్ క్యాడర్లోకి వస్తాయి. వచ్చినప్పుడు వీళ్ళ సీనియారిటీలు ఇవన్నీ కూడా వాళ్ళకి మళ్ళీ రీఅలాట్మెంట్ చేయాలి, ఆ జోన్ల పరిధిలో రీఅలాట్మెంట్ చేయవలసినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు మన జిల్లా క్యాడర్ తీసుకుంటే ఇప్పుడు ఉమ్మడి జిల్లాగా గుంటూరు జిల్లాలో గుంటూరు, పల్నాడు, బాపట్ల 3 జిల్లాల్లో పనిచేస్తున్నారు ఉద్యోగులు. రేపొద్దున దీని ప్రకారం జిల్లా క్యాడర్ పోస్టులన్నింటిలో కూడా 3 జిల్లాల్లో జిల్లా క్యాడర్కి ఉద్యోగులను కేటాయించేయాలి. కేటాయించినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ జిల్లాకి సంబంధించిన వాళ్ళు అయిపోతారనమాట. ఇలాంటి అలాట్మెంట్ చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. అలాగే జోనల్ పోస్టులో కూడా అలాట్మెంట్ చేయాలి. అలాగే మల్టీ జోన్ తీసుకుంటే ఇప్పుడు మల్టీ జోన్ వ్యవస్థలో కూడా ఏమైందంటే మల్టీ జోన్ పోస్టులు అంటే ఈ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఒక మల్టీ జోను, రాయలసీమ జిల్లాలోని ఒక మల్టీ జోన్గా ఉన్నాయి ఇప్పటి వరకు. కొత్త దానిలో అలా కాకుండా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ వరకు ఒక మల్టీ జోను, యువతల గుంటూరు నుంచి మల్టీ జోన్ 2కి వచ్చింది. సో ఇప్పుడు మల్టీ జోన్ 1కి సంబంధించి ఒక గుంటూరు జిల్లాకో ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి శ్రీకాకుళంలో, విశాఖపట్నంలోనూ పనిచేస్తున్నాడు అనుకోండి, ఇప్పుడు ఆయన ఈ మల్టీ జోన్ 2కి వచ్చేయాలి. ఇప్పుడు మల్టీ జోన్ నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా ఉంది కాబట్టి ఆయన ఎక్కడైనా పనిచేయచ్చు, ఈ 9 జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడైనా పనిచేయచ్చు. ఇప్పుడు ఆయన్ని తీసుకొచ్చి ఒరిజినల్గా ఆయన ప్రకాశం జిల్లా వాడైతే ఈ మల్టీ జోన్ 2కి అలాట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట. కొత్త అట్నుంచి వచ్చేసి ఇటు రావాలి మల్టీ జోన్ 2కి. సో ఈ అలాట్మెంట్ చేయటం అనేది ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఈ జోనల్ వ్యవస్థలో సూపరింటెండెంట్ కానీ ఈక్వల్ క్యాడర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రెజరీస్ డిపార్ట్మెంట్లో ఎస్టీఓ అది సూపరింటెండెంట్ క్యాడరే, అది జోనల్ పోస్టు. అలాగే మన జిల్లా పరిషత్లో తీసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సూపరింటెండెంట్గా ఉండేవాళ్ళు ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటున్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జోనల్ పోస్టు. ఆ తర్వాత కొన్ని చోట్ల మేనేజర్ అంటారు. ఆ పోస్టులన్నీ కూడా ఏవైతే సూపరింటెండెంట్ క్యాడర్తో ఈక్వల్గా ఉన్నాయో ఆ క్యాడర్ వరకు జోనల్గా తీసుకురావడం జరిగిందనమాట. తర్వాత సూపరింటెండెంట్ కంటే ఎక్కువ అంటే ఫస్ట్ లెవెల్ గెజిటెడ్, అక్కడి నుంచి ఆ పైన
అసిస్టెంట్ డైరెక్టర్ క్యాడర్ వరకు అంటే డిప్యూటీ కలెక్టర్ ఆర్డీఓ క్యాడర్. ఇప్పటివరకు ఏంటంటే ఈ అసిస్టెంట్ డైరెక్టర్ క్యాడర్, ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ క్యాడర్, ఇవన్నీ కూడా స్టేట్ క్యాడర్గా ఉన్నాయి. స్టేట్లో వాళ్ళని ఎక్కడికైనా మార్చచ్చు. సపోజ్ ఇప్పుడు ట్రెజరీస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఉన్నారు. ఈ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ అనేది స్టేట్ క్యాడర్గా ఉంది. ఇప్పుడు అది మల్టీ జోన్ క్యాడర్కి వస్తుంది. సో ఇప్పుడు ఆ స్టేట్ లెవెల్ పరిధిలో ఈ గుంటూరుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా విశాఖపట్నంలో పనిచేస్తుంటే వాళ్ళు ఈ గుంటూరు నుంచి రాయలసీమ యువతల జోన్కి వచ్చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే మనకి సూపరింటెండెంట్ కంటే ఎక్కువ క్యాడర్, అంటే ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు, వివిధ డిపార్ట్మెంట్స్లో ఉంటాయి. ఆ అసిస్టెంట్ డైరెక్టర్ అంటే సెకండ్ లెవెల్ గెజిటెడ్ వరకు అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ వరకు ఉన్న వాళ్ళందరినీ ఈ మల్టీ జోన్లోకి తీసుకొచ్చారు. అంటే ఇంతకుముందు స్టేట్లో ఉన్న క్యాడర్లు కొన్నింటిని మల్టీ జోన్కి తీసుకురావడం జరిగింది, కుదించడం జరిగింది. సో ఇప్పుడు స్టేట్ క్యాడర్గా పనిచేస్తూ ఈ పాత 13 జిల్లాల్లో పనిచేస్తున్న వాళ్ళని మళ్ళీ ఈ మల్టీ జోన్ పరిధిలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఈ అడ్జస్ట్మెంట్ చేయాలి. ముందు పోస్టులను అడ్జస్ట్మెంట్ చేయాలి. చేసిన తర్వాత పర్సన్స్ని అలాట్మెంట్ ఇస్తారు. అలాగే పై క్యాడర్ అసిస్టెంట్ డైరెక్టర్ కంటే ఎక్కువ డిప్యూటీ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ ఉంటారు. ఇక ఆ క్యాడర్కి వచ్చేటప్పటికి అవి జిల్లా స్థాయి పోస్టులు. వాళ్ళందరికీ కూడా స్టేట్ క్యాడర్లోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం కూడా అది స్టేట్లోనే ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ స్టేట్ క్యాడర్గానే ఆర్గనైజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా ఏమొస్తుందంటే ఈ జోనల్ వ్యవస్థలో 13ని 26 జిల్లాల్లోకి మార్చిన ఉద్యోగుల పోస్టులు సవరించడం ఒకటి. తర్వాత ఈ జోనల్ వ్యవస్థలోకి రాని వాళ్ళని కొంతమందిని జోన్లోకి తీసుకురావాల్సింది. తర్వాత మా స్టేట్ క్యాడర్లో ఉన్న కొన్ని పోస్టులని, సెకండ్ లెవెల్ గెజిటెడ్ పోస్టులని జోనల్ క్యాడర్కి తీసుకురావడం వల్ల మల్టీ జోన్ క్యాడర్లోకి ఆర్గనైజ్ చేయడం అనేది ఈ ఎక్సర్సైజ్ అంతా చేయాలన్నమాట. ముందు పోస్టులు అలాట్మెంట్ ఏ రకంగా, ఏ జోన్కి, ఏ జిల్లాకని ప్రతి డిపార్ట్మెంటు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉండే పోస్టులు ఈ టైం స్కేల్ ఇచ్చాడు. ఈ టైం స్కేల్ ఆధారంగా ఏవి జిల్లా క్యాడరు, ఏవి జోనల్ క్యాడరు, ఏవి మల్టీ జోన్ క్యాడరు, ఏవి స్టేట్ క్యాడరు అనేది ముందు పోస్టులను అలాట్మెంట్ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు పర్సనల్స్ మా వ్యక్తుల్ని ఆయా పోస్టులు అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి కూడా 27 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని టైం పెట్టింది. 2 సంవత్సరాల 3 నెలలు. మొన్న 12 డిసెంబర్ ఇచ్చారు కాబట్టి ఈ నోటిఫికేషను. ఇక్కడ నుంచి ఒక 27 నెలల్లో ఈ పోస్టులు అలాట్మెంట్ అనేది చేసి దాని ప్రకారం ఉద్యోగుల్ని ఆ పోస్టుల్లోకి అడ్జస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో ఈ రకంగా ఈ మార్పులు చేర్పులతో వాళ్ళని అలాట్మెంట్ చేయాలి. తర్వాత ఇక ఇంకో 3వ పాయింట్ ఏంటంటే ఈ లోకల్ క్యాడరు, లోకల్ క్యాండిడేట్, నాన్ లోకల్ అనే దాన్ని కూడా డెఫినేషన్ మార్చారు. ఇప్పటివరకు ఏంటంటే జిల్లా క్యాడర్ పోస్టులకి లోకల్కి 80%, నాన్ లోకల్కి 20 ఉంది. అలాగే జోనల్ క్యాడర్లో ఒక రేషియో ఉంది. అలాగే స్టేట్ క్యాడర్ ఒకటి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఈ 80-20 ఉన్నదాన్ని, 70-30 ఉన్నదాన్ని టోటల్గా 95-5 చేశారు. అంటే లోకల్ క్యాండిడేట్కి 95% పోస్టులు ఇచ్చారు. తర్వాత ఓపెన్ కేటగిరీ అంటారు, రెండోది నాన్ లోకల్ అన్నారు. ఓపెన్ కేటగిరీలో 5% ఇచ్చారు. అంటే దాన్ని బాగా తగ్గించారు. ఇంతకుముందు జిల్లా క్యాడర్లో 20% ఓపెన్ క్యాడర్లో ఉండేదాన్ని ఇప్పుడు 5%కి తగ్గించి ఆ లోకల్లో ఉండేటువంటి వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉండేట్టుగా 95%గా పెంచడం జరిగింది. అలాగే జోనల్లో కూడా ఇంతకుముందు 70-30 ఉండేదంటే ఈ జోన్కు సంబంధించిన లోకల్ క్యాడర్కి 70%, తర్వాత ఓపెన్ కేటగిరీలో 30% ఉండేది. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఏం చేశారంటే అది కూడా 95:5 చేశారు. ఓపెన్ కేటగిరీ 5%, 95% లోకల్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ఈ రిజర్వేషన్లో కూడా ఇది ఒక మేజర్గా మార్పు చేయటం జరిగిందనమాట. తర్వాత ఇది కాకుండా అలాట్మెంట్లో జరిగినటువంటి మార్పు ఇది. వ్యక్తిగతంగా వ్యక్తుల విషయంలో జరిగిన మార్పు ఏంటంటే ఒక వ్యక్తిని కనుక మనం ఒక జిల్లాలో లోకల్ క్యాండిడేట్ అనాలంటే డెఫినేషన్ ఏంటి, ఒక జోన్లో లోకల్ క్యాండిడేట్ అనాలంటే డెఫినేషన్ ఏంటి అనేది చూడాలంటే, ఒక మల్టీ జోన్లో లోకల్ క్యాండిడేట్ అనాలంటే ఏంటి, ఈ డెఫినేషన్స్లో కూడా మార్పు చేసి ఏం చేశారంటే గతంలో 1975 ఆర్డర్లో ఏముండేదంటే 10వ తరగతిని తీసుకునేవాళ్ళు. 10వ తరగతిని ప్రాధాన్యత అంశంగా తీసుకొని 10వ తరగతి దగ్గర నుంచి 4 సంవత్సరాల కింద కంటిన్యూస్గా పనిచేస్తే, లేదా 4 సంవత్సరాలు కంటిన్యూస్గా చదువుకోకపోతే 7 సంవత్సరాలు ఎక్కువ కాలం ఎక్కడ చదువుకొని ఉంటే అక్కడ లోకల్ క్యాండిడేట్గా ట్రీట్ చేస్తామని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారంటే దీనిలో మార్పు, దాన్ని 7వ తరగతికి తగ్గించారు. దీంట్లో ఏం చెప్పారంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఒక పోస్ట్ ఉందనుకోండి, ఆ పోస్ట్కి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కానీ లేదా 7వ తరగతి కానీ ఏది తక్కువ అయితే దాన్ని తీసుకోమన్నారు. సపోజ్ ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ ఉందనుకోండి, దాని డిగ్రీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, డిగ్రీ తీసుకోకూడదు. ఇప్పుడు 7వ తరగతి తక్కువ ఉంది కాబట్టి 7వ తరగతి తీసుకోవాలి.
ఇంతకుముందు 10వ తరగతి ఉండేది, దాన్ని ఇప్పుడు 7కి 7వ తరగతి తగ్గించారు. సో ఒక పోస్ట్కి రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఉంది, దాని 10th క్లాస్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. కానీ 7వ తరగతి దానికంటే తక్కువ ఉంది కాబట్టి ఒక రికార్డ్ అసిస్టెంట్కి ఇవ్వాలంటే వాడు 7వ తరగతి కింద 7 సంవత్సరాలు ఎక్కడ చదివాడు అనేది తీసుకుంటాం. ఇలా 10ని 7వ తరగతి తగ్గించారు. తగ్గించేసి ఏం చేశారంటే ఒకవేళ స్కూల్లో చదువుకోకుండా ఎక్కడన్నా ప్రైవేట్గా చదువుకొని ప్రైవేట్గా పరీక్షలు రాసుకొని ఉంటే వాళ్ళ రెసిడెన్స్ ఆధారంగా తీసుకుంటాం. స్కూల్లో చదువుకొని ఉంటే చదువుకున్న స్కూల్ ఆధారంగా తీసుకుంటారు. ఇది లోకల్ క్యాడర్ డిసైడ్ చేసేటప్పుడు ఏమన్నాడంటే ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ లేదా 7వ తరగతి ఏ తక్కువైతే ఆ పరీక్షకి దగ్గర మొదలుపెట్టి వెనకాలకి 7వ తరగతి 7, 6, 5, 4, 3, 2, 1 అట్లా వెనకాలకి చూస్తూ 4 సంవత్సరాలు ఎక్కడైతే కంటిన్యూస్గా చదువుకున్నారో వాళ్ళు ఈ 7 ఏళ్లలో 4 సంవత్సరాలు ఎక్కడైతే చదువుకున్నారో ఆ జిల్లాకి ఆ క్యాండిడేట్ని లోకల్ క్యాండిడేట్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. సపోజ్ నేను 7వ తరగతి దాకా గుంటూరులో చదువుకున్నాను, 5, 6, 7 3 సంవత్సరాలు గుంటూరులో చదువుకున్నాను, 1, 2, 3 వచ్చేసి ప్రకాశం జిల్లాలో చదువుకున్నా, 4వ తరగతి నెల్లూరు జిల్లాలో చదువుకున్నా. ఇప్పుడు ఏం చేయాలి అంటే నేను 4 సంవత్సరాలు కంటిన్యూస్గా చదువుకోవాలి. 5, 6, 7 గుంటూరు జిల్లాలో చదువుకున్నాను, నేను 1, 2, 3 ప్రకాశం జిల్లాలో చదువుకున్నాను, అలాగా ఒక సంవత్సరం నెల్లూరులో చదువుకున్నా. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈక్వల్ చూడమన్నాడు. ఇప్పుడు మామూలుగా 4 సంవత్సరాలు 4, 5, 6, 7 గుంటూరులో చదువుకోవాలంటే నేను గుంటూరు లోకల్ క్యాండిడేట్ని అవుతాను. 4 చదువుకోవాలి, నేను 5, 6, 7 చదువుకున్నా. ఇప్పుడు 7 సంవత్సరాలు తీసుకోమన్నాడు. తీసుకుంటే నేను 3 సంవత్సరాలు ప్రకాశంలో చదువుకున్నా, 3 సంవత్సరాలు గుంటూరులో చదువుకున్నా, 1 సంవత్సరం నెల్లూరు. కాబట్టి లేటెస్ట్గా 7వ తరగతికి లేటెస్ట్గా ఎక్కడ చదువుకున్నానో చూడమన్నాడు. లేటెస్ట్గా 5, 6, 7 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒంగోలులో, 3 సంవత్సరాలు గుంటూరులో, 1 సంవత్సరం నెల్లూరులో ఈక్వల్గా చదువుకున్నా కదా. ఈ ఈక్వల్గా ఉన్న 2 భాగాలని తీసుకొని లేటెస్ట్గా ఏ భాగంలో మనం అప్పీర్ అయ్యామో ఆ జిల్లాకి లోకల్గా తీసుకోమని చెప్పారు. ఏంటి ఇది దీనికి అంటే ఇప్పుడు నేను నెల్లూరులో చదువుకున్నా 1, 2, 3 1, 2, 3 నెల్లూరులో చదువుకున్నాను. 5, 6, 7 గుంటూరులో చదువుకున్నా కాబట్టి లేటెస్ట్గా 7వ తరగతికి లేటెస్ట్గా గుంటూరు జిల్లా కాబట్టి నేను 3 సంవత్సరాలు గుంటూరులో చదువుకుని నేను గుంటూరు లోకల్ అవుతాను. సో ఇప్పుడు ముందే ఫస్ట్ 4 ఏళ్ళు చూడాలి, 7వ తరగతి నుంచి కిందకి 4 ఏళ్ళు. ఆ 4 ఏళ్ళు కంటిన్యూస్గా చదువుకుంటే ఆ జిల్లాకు సంబంధించి వస్తాం. ఆ 4 ఏళ్ళు కంటిన్యూస్గా లేనప్పుడు ఈక్వల్గా ఎక్కడ చదువుకోనుంటే లేటెస్ట్, లేదా ఎక్కువ కాలం ఎక్కడ చదువుకోనుంటే అక్కడ. డిఫరెంట్గా చదువుకున్నాను, 1, 2 ఇక్కడ చదువుకున్నా, మళ్ళీ 5, 6, 7 ఇక్కడ చదువుకున్నా, మధ్యలో 3, 4, 5 మా నాన్నకు ట్రాన్స్ఫర్ అయిందని నెల్లూరు వెళ్ళా. ఇప్పుడు ఎక్కువ కాలం ఎక్కడ చదువుకున్నాను, గుంటూరు చదువుకున్నాను కాబట్టి గుంటూరులో. ఈ 7 తరగతుల వరకు 7 తరగతుల నుంచి ఎక్కువ కాలం ఎక్కడ చదువుకుంటే అక్కడ. ఒకవేళ ఏమి చదువుకోకుండా ప్రైవేట్గా పాస్ అయ్యానుకోండి 7వ తరగతి, ఎక్కడ నివసిస్తుంటే అక్కడ. ఈ మార్పు చేశారు. ఇంతకుముందు 10వ తరగతి 4వ తరగతి నుంచి 10వ తరగతి దాకా 7 సంవత్సరాలు తీసుకునేవాళ్ళు, ఇప్పుడు 1 నుంచి 7 దాకా తీసుకోవాలి మనం. ఇది మార్పు చేయడం జరిగింది. సో ఈ రకంగా ఏంటంటే ఒక లోకల్ క్యాండిడేట్ని ఆ లోకల్లో ఉంటున్నాడు, స్థానికత అనేది ఈ క్రైటీరియా తీసుకొని నిర్ణయించాలి అని చెప్పేసి ఇది డెఫినేషన్ ఇవ్వటం జరిగింది అనమాట. ఈ డెఫినేషన్ ప్రకారం మనం లోకల్ క్యాండిడేట్స్ తేల్చుకోవాలి. ఇక్కడ ఒక ఎగ్జామ్షన్ ఏమి ఇచ్చాయంటే ఇప్పుడు ఈ బ్లైండ్ స్కూల్స్ ఉంటాయి, డెఫ్ వాళ్ళకి, డిజేబుల్డ్ పర్సన్ బ్లైండ్ స్కూల్స్ ఉంటాయి. వాళ్ళు ఎక్కడ స్కూల్ ఉంటే అక్కడ చదువుకుంటారు. ఇప్పుడు కర్నూలులో స్కూల్ ఉంది, కర్నూలు చదువుకుంటాడు గుంటూరు వాడు కూడా. సో అది అలా డిసైడ్ చేయకూడదు. వాళ్ళ నేటివ్ ప్లేస్ ఏదైతే ఉంటుందో దాన్ని లోకల్గా తీసుకోండి. ఈ వికలాంగులకు సంబంధించినటువంటి పాఠశాలల్లో కనుక వాళ్ళు చదువుకొని ఉంటే వాళ్ళు ఏ జిల్లాలో చదువుకున్నారో ఆ జిల్లా కాకుండా వాళ్ళ నేటివ్ ప్లేస్, వాళ్ళ పేరెంట్స్ నేటివ్ ప్లేస్ కానీ వాళ్ళ నేటివ్ ప్లేస్ ఏదైతే అవుతుందో ఆ జిల్లాలో. ఇప్పుడు కర్నూలు కాలేజీలో స్కూల్లో మన గుంటూరు వాళ్ళు కూడా వెళ్ళి చదువుకుంటారు. అంత మంచిది వాడు కర్నూలు చదువుకున్నవాడు కర్నూలు లోకల్ కాదు, వాడు నేటివ్ ప్లేస్ గుంటూరు తీసుకోవాలి. దీనికి ఇచ్చిన ఇంకో ఎగ్జామ్షన్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు కనుక ఎక్కడన్నా అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళ పిల్లలు చదువుకోని ఉంటే వాళ్ళు ఎక్కడ ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఆ జిల్లాకి తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణ తీసుకుంటే ఒక ఆర్టీసీ ఎంప్లాయీ ఉంటాడు, వాళ్ళ ఆర్టీసీ బస్సులు హైదరాబాద్లో ఉంటాయి, బెంగళూరులో ఉంటాయి, చెన్నైలో ఉంటాయి. సో ఈ ఉద్యోగులు వెళ్ళి అక్కడ పనిచేస్తుంటారు ఆ కౌంటర్లో. వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీసే, ఆర్టీసీ ఎంప్లాయీస్, కానీ వాడు చెన్నైలో ఉద్యోగం చేస్తుంటాడు, వాళ్ళ పిల్లలు కూడా చెన్నైలో చదువుకుంటారు. అప్పుడు అసలు వాళ్ళ స్టేట్తో సంబంధం ఉండదు ఆ పిల్లలకి. కానీ అప్పుడు స్టేట్లో ఎలా ఇవ్వాలంటే ఆ విద్యార్థి నేను బలానా గుంటూరు జిల్లాకి నేను లోకల్గా ఉంటాను అంటే ఇస్తాం. లేదంటే పేరెంట్స్ నేటివిటీ, నా నేటివిటీ ఎక్కడుందో చూసి ఆ పేరెంట్స్, ఆ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేటివిటీని కూడా తీసుకొని వాళ్ళ లోకల్ ఏరియాని కూడా లోకల్ ఏరియాగా చూస్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏంటంటే అలా చదువుకుంటున్న పిల్లలు ఎవరన్నా ఉంటే మన ఉద్యోగులు అలా మా అబ్బాయి బలానా జిల్లాకి లోకల్గా నేను అంగీకరిస్తున్నాను ఒకసారి ఆప్షన్ ఎంటైర్ సర్వీస్లో ఒక్కసారి మాత్రమే ఆప్షన్ ఇచ్చుకునేటువంటి
మనకి ఈ అవకాశం ఈ రూల్స్లో కల్పించారనమాట. ఇట్లా హైదరాబాద్లో ఉండి ఆర్టీసీ ఎంప్లాయీస్ అట్లా చదువుకుంటుంటే వాళ్ళ పిల్లలు వాస్తవంగా అయితే వాళ్ళకి అక్కడ ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళ స్టేట్ కాదు కాబట్టి ఇక్కడే ఇవ్వాలి వాళ్ళకి. ఇలా ఇవ్వాలన్నప్పుడు ఈ నిబంధన ఒకటి కొత్తగా పెట్టేసి ఏం చేశారంటే, మీరు ఎక్కడైతే పేరెంట్స్ ఉద్యోగం చేస్తున్నారో లేదా వాళ్ళ నేటివ్ ప్లేస్ ఎక్కడుందో, లేకపోతే మీరు ఎక్కడైతే చూస్ చేసుకుంటారో అది చూస్ చేసుకొని నేటివ్ ప్లేస్ దాన్ని లోకల్ క్యాడర్గా తీసుకొని వాళ్ళు అక్కడ లోకల్ క్యాండిడేట్గా రిజర్వేషన్ పొందేటువంటి ఈ అవకాశం అనేది ఇవ్వటం జరిగిందనమాట. సో లోకల్ క్యాండిడేట్ ఇక్కడ మూడు ముఖ్యం ఒక విషయాలు. ఒకటి ఏంటంటే లోకల్ క్యాడర్ అంటే ఏందో తెలియాలి. రెండోది ఏంటంటే లోకల్ క్యాండిడేట్ అంటే ఎవరో తెలియాలి. మూడోది అలాట్మెంట్ ఎలా చేస్తారో తెలియాలన్నమాట. ఈ 3 ప్రధాన అంశాలు. ఇప్పుడు మన లోకల్ ఏరియా అంటే ఏదో తెలుసుకున్నాం, జిల్లాలు జోన్లు ఏంటో. లోకల్ క్యాండిడేట్ అంటే ఎలా ఉండాలో కూడా చెప్పాం. నెక్స్ట్ అలాట్మెంట్ ఎలా చేయాలి అన్నప్పుడు ఇదిగో ఈ 27 నెలల లోపు ముందు పోస్టులను సెట్ చేసి తర్వాత ఎంప్లాయీస్ని అలాట్మెంట్ అనేది చేయాలి. ఈ ఎంప్లాయీస్ని అలాట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ నీడ్స్ని బట్టి ఏ జిల్లాలో అవసరం ఉంటుంది, ఏ జిల్లాలో తక్కువ అవసరం ఉంటుంది, ఏ జిల్లాలో అవసరం ఉంది, అడ్మినిస్ట్రేటివ్ నీడ్స్ ప్రకారం బ్యాలెన్స్ చేసుకుంటూ చేయమని చెప్పారు. రెండోది ఏంటంటే ఉద్యోగుల యొక్క ఏజ్ సీనియారిటీ కూడా తీసుకోమన్నారు. జూనియర్ని తీసుకెళ్ళి దగ్గరే సీనియర్ని ఎక్కడ వేయటం కాకుండా ఆ అలాట్మెంట్ చేసేటప్పుడు ఎంప్లాయీస్ని అలాట్ చేసేటప్పుడు వాళ్ళ ఏజ్ ఎంత ఉంది, వాళ్ళ సీనియారిటీ ఎంత ఉందో చూసుకొని వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళు కోరుకున్న చోట ఈ ఏజ్ బట్టి సీనియారిటీని బట్టి ఇవ్వమని చెప్పారు. మూడోది ఏంటంటే లెంగ్త్ ఆఫ్ సర్వీస్. ఒకే ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళ లెంగ్త్ ఆఫ్ సర్వీస్ ఎంత సర్వీస్ చేశారు. సపోజ్ నాకు 58 ఏళ్ళు, ఇంకో 58 ఏళ్ళు ఆయన కూడా ఉన్నప్పుడు మా ఇద్దరు లెంగ్త్ ఆఫ్ సర్వీస్ తీసుకుంటారు. నేను 38 ఏళ్ళు పనిచేసా, ఆయన 39 ఏళ్ళు పనిచేస్తే ఆయనకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు, ప్రాధాన్యత. లేదు ఆయన 35 ఏళ్ళు చేసింటే ముందు నాకు ప్రాధాన్యత ఇస్తారు. సో ఈ ఏజ్ సీనియారిటీ కానప్పుడు లెంగ్త్ ఆఫ్ సర్వీస్ అనేది తీసుకోమని చెప్పారనమాట. ఇట్లా ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఎక్కువగా ఉద్యోగులకి ఫిజిబుల్గా వాళ్ళకి అనుకూలంగా ఉండేది ఏది ఉంటుందో దానిలో అలాట్మెంట్ చేయండి, ఇబ్బంది లేకుండా అని చెప్పారు. ఒకవేళ ఏదైనా ఈ అలాట్మెంట్లో నాకు ఇన్ని ప్రిఫరెన్స్లు ఉండి కూడా సరైనటువంటి నాకు ఆ న్యాయం జరగలేదని ఏ ఉద్యోగైనా భావిస్తే అలా అలాట్మెంట్ ఇచ్చిన 6 నెలలలోపు గవర్నమెంట్కి అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉద్యోగులకు కల్పించారు. అలా అప్పీల్ చేసుకున్నప్పుడు గవర్నమెంట్ దాన్ని కన్సిడర్ చేసి తగినటువంటి ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పేసి కూడా దీనిలో ఇవ్వటం జరిగిందనమాట. కాబట్టి ఇప్పుడు ఇంకొక ప్రధానమైన అంశం 4వ అంశం ఏంటంటే ఇప్పుడు ఒక సందేహం వస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి క్యాడర్లు ఒక రకంగా ఉన్నాయి, కొత్త క్యాడర్లు ఒక రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజున ఇది ఇమీడియట్గా అడ్వాన్స్ అన్నాడు. అడ్వాన్స్ అంటే ఇమీడియట్గా అంటే ఈ కొత్త రూల్స్ మనం ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చాడో ఆ రోజు అమల్లోకి వచ్చేసినాయి. పాత రూల్స్ పైన అడ్వాన్స్ అంటే వెంబటే అని. ఇప్పుడు ఆ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చేసినాయి. కానీ ఇప్పుడు ప్రమోషన్ ఇవ్వాలన్నా ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఈ నిబంధనలు ఇంకా పోస్టులు ఫైనలైజ్ కాలేదు. ఇప్పుడు ప్రమోషన్ ఇవ్వాలి, ఇప్పుడు ఇవ్వాలా లేకపోతే ఫైనలైజ్ అయిందాక ఈ ప్రమోషన్లు ఇవన్నీ ఆపేయాలా అనే ఒక సందేహం ఉంది. దీనికి కూడా చట్టంలో ఈ నోటిఫికేషన్లో క్లారిఫికేషన్ ఏమి ఇచ్చాడంటే ముందు వాళ్ళని ప్రమోషన్ ఇవ్వండి, ప్రొవిజనల్గా ఇవ్వండి అన్నాడు. ఓకే, పర్మనెంట్ కాకుండా ప్రొవిజనల్గా ఆ ఆర్డర్లో రాస్తారు. ఎవరి ప్రమోషన్ అండ్ అలాట్మెంట్ ఈజ్ ప్రొవిజనల్ అండ్ సబ్జెక్ట్ టు ఫైనల్ ఆర్డర్స్ ఆఫ్ ది ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అని రాసి కండిషన్ పెట్టి ఇవ్వాలి. సపోజ్ ఇప్పుడు ట్రెజరీ డిపార్ట్మెంట్ ఉంది, ఒక ఎస్టీఓ నుంచి ఏటీఓకి ఇవాళ ప్రమోషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఏటీఓనేమో స్టేట్ క్యాడర్ పోస్ట్గా ఉంది, ప్రస్తుతం మా కొత్త దాంట్లో ఏమో మల్టీ జోన్గా ఉంది. ఇప్పుడు గుంటూరులో పనిచేస్తున్న ఒక ఎస్టీఓకి విశాఖపట్నంలో ఖాళీ ఉంది, ఇవ్వాలంటే కొత్త రూల్స్ అంగీకరించవు. ఇవాళన్న రూల్ ప్రకారం ఇవ్వాలి, కొత్త రూల్ అయ్యే వరకు ఆపకూడదు. కాబట్టి ఇప్పుడు అతని విశాఖపట్నంలో ఇచ్చేటప్పుడు స్టేట్ క్యాడర్గా ట్రీట్ చేస్తూ ఇచ్చేటప్పుడు ఏంటంటే ప్రొవిజనల్గా ఇస్తారు. యువర్ ప్రొవిజనల్ ఈజ్ అలాట్మెంట్ ఈజ్ ప్రొవిజనల్ అండ్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ఫైనల్ ఆర్డర్స్ ఆఫ్ అలాట్మెంట్ అండర్ న్యూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అని కండిషన్ పెట్టి ఇవ్వండి. ఈ కొత్తవి ఇచ్చిన తర్వాత ఈ కొత్త అలాట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు 12 నెలల్లో వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఏ జిల్లాకి ఏ జోన్కి ఏ మల్టీ జోన్కి చెందిన వాళ్ళు అక్కడ అడ్జస్ట్మెంట్ చేయండి. కాబట్టి అప్పటి వరకు ఇది 27 నెలల్లో ఈ క్యాడర్లన్నీ అడ్జస్ట్మెంట్ చేసేదాకా ఉద్యోగులకు సంబంధించి ప్రమోషన్లు కానీ సీనియారిటీలు కానీ ఇవన్నీ ఆపాల్సిన అవసరం లేదు. వాళ్ళ ప్రమోషన్లు ప్రక్రియ యాజ్ ఇట్ ఈజ్గా జరిపేసి కాకపోతే ప్రొవిజనల్గా ఇవ్వమని చెప్పారు. ప్రొవిజనల్గా ఇచ్చుకొని ఎగ్జిస్టింగ్ ఆర్డర్స్ ప్రకారం ప్రొవిజనల్గా ఇచ్చుకొని ఫైనల్ ఆర్డర్స్ ఫైనల్గా ఇచ్చుకోవటం జరుగుతుందన్నమాట. ఇది ఇప్పుడున్నటువంటి ఈ కొత్త రూల్స్లో పాత రూల్స్కి కొత్త రూల్స్కి కొన్ని తేడాలు తీసుకొస్తూ 26 జిల్లాలు అనేవి చేయటం జరిగిందనమాట. సో ఇక మరి కొత్తగా 2-3 జిల్లాలు వస్తాయంటున్నారు. అవి వస్తే వాటికి మళ్ళీ తదుపరి ఉత్తర్వులు రావాలి. అవి వచ్చే వరకు పాత జిల్లాలోనే ఉంటాయి అవి కూడా. ఉదాహరణ మార్కాపూర్ కొత్త జిల్లా అయితే అది ప్రకాశం జిల్లా కిందే ట్రీట్ చేస్తారు మళ్ళీ రాష్ట్రపతి దగ్గర అమెండ్మెంట్ వచ్చే వరకు. సో ఇప్పుడున్న 26 జిల్లాలకైతే పరిపూర్ణంగా ఇచ్చారు. కాబట్టి ఈ కొత్త వ్యవస్థను కనుక క్యాడర్స్ రీఆర్గనైజ్ చేసి
పర్సన్స్ని రీఆర్గనైజ్ చేస్తే 26 కొత్త జిల్లాల్లో పాలన అనేటువంటిది అడ్మినిస్ట్రేటివ్గా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఇప్పటివరకు చాలామంది దీనివల్ల ఈ జిల్లాల అలాట్మెంట్ చేయటం వల్ల ఏమైందంటే ఎక్కడెక్కడో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఏదో ప్రొవిజనల్ అలాట్మెంట్ అని పెట్టేసి వర్క్ ఆర్డర్ టు సర్వ్ అని ఒక పదం పెట్టి ఆర్డర్ టు సర్వ్ కింద తీసుకెళ్ళి వాళ్ళ జోన్లు దాటించి జిల్లాలు దాటించి ఎక్కడెక్కడో పనిచేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఉత్తర్వులు పూర్తిగా కంప్లీట్ అయిపోతే వాళ్ళకి మంచి రిలీఫ్ వస్తుంది. ఓకే ఓకే. ఉదాహరణకి ఇప్పుడు గుంటూరులో పనిచేసే కొంతమంది ఆర్డర్ టు సర్వ్ అని తీసుకెళ్ళి విశాఖపట్నంలో లేకపోతే కర్నూలులో వేశారు, అక్కడ పోస్టులు ఉన్నాయి, అక్కడికి పోయి పని చేయండి అని. ఇప్పుడు ఈ అలాట్మెంట్ ఫైనలైజ్ అయిపోతే ఆ గుంటూరు జిల్లాకు చెందిన జిల్లా కేడర్ ఉద్యోగి గుంటూరు జిల్లాకు వచ్చేస్తాడు. సో ఇప్పటివరకు ఈ 3.5 సంవత్సరాల నుంచి అలా ఆర్డర్ టు సర్వ్ మీద జోనులు దాటి వాళ్ళ జిల్లాలు దాటి పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఈ కొత్త ఉత్తర్వులు అమల్లోకి వచ్చినట్లయితే ఈ క్యాడర్ ఫైనలైజ్ చేస్తే వాళ్ళకి మంచి రిలీఫ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి వచ్చినటువంటి కొత్త ఉత్తర్వులు. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా రిమూవల్ ఆఫ్ డౌట్స్కి మన రాష్ట్ర ప్రభుత్వంలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారికి అధికారం ఇవ్వడం జరిగింది. ఈ ఇంప్లిమెంట్ చేసే ప్రక్రియలో ఏదైనా డౌట్స్ కనుక వచ్చినట్లయితే ప్రభుత్వం తగినటువంటి సూచనలు ఉత్తర్వులు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఉద్యోగులు ఎవరు కూడా భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు, సందేహాలకు అవసరం లేదు. ఉన్న వరకు ఇచ్చిన ఉత్తర్వులు కన్సిస్టెంట్గానే ఇచ్చారు. ఇంకేదైనా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏదైనా కనుక డౌట్స్ వస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి సూచనలు సలహాలు ఉత్తర్వులు ఇవ్వచ్చని కూడా దీంట్లో అధికారం ఇచ్చినందువల్ల ఇవి సజావుగానే సాగుతాయని మేమైతే భావిస్తూ ఉన్నాం సార్. ఇదండి కొత్త జోనల్ వ్యవస్థ గురించి మూర్తి గారు చాలా విలువైన సమాచారం మనకు అందించారు. చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.